అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. దగ్గర దగ్గర 25,000 పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే మేము కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం. అంటే ఒక మహిళ ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని. అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే 2,500 రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు నేను ఇప్పుడు చెప్పడమే కాదు, అంతా మీడియం కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా మీరు వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్. ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా కాలబెట్టడం జరిగింది. ఏందన్నట్టు ఇది దగ్గర దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని. అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని. వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటం. ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అది మాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరు కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. దగ్గర దగ్గర 25,000 పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది. మేము కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం. ఒక మహిళ ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని. అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే 2,500 రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు నేను ఇప్పుడు చెప్పడమే కాదు, అంతా మీడియం కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా మీరు వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్. ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా కాలబెట్టడం జరిగింది. ఏందన్నట్టు ఇది దగ్గర దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని. అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని. వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటం. ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అది మాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరు కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు 2 మెడికల్ ఈ హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంతా కూడా 2014 బిఫోరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇదంతా కూడా ల్యాండ్ కానీ మాది ఇక్కడ 47 acres ల్యాండ్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్లోనే మాకు రోషయ్య గారు కానీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే బయట బోర్డు ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో అప్పుడే మాకు 2014లో రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కూడా 8 ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో మాకు వచ్చింది ఏంటంటే 2020లో కరోనాలో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు మాకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. మా ఒక్కరికే కాదు 5 యూనివర్సిటీలతో పాటు మాకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ అవుతూ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఒక 15 రోజుల కింద ఏదో పురుగులు వచ్చాయని
అది కూడా బాగా ప్రెస్లో వైరల్ అయినది చూసాం. సో అంటే 10 సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఎందుకు వచ్చింది అని మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు, ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చిందని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే అంతే, ఇంకా వేరేదేం లేదు. ఫోటోలు సర్క్యులేట్ చేయడం, పిల్లలని లేపడం, వాళ్ళని ఏదైనా కొట్లాట చేపించేటట్టు క్రియేట్ చేపించడం. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఒక పురుగు పడిందే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బాగా బాయిల్ చేసిన తర్వాత పురుగు డిఫార్మిటీ అయ్యి కాదా? నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక పురుగు పడిందే అనుకుందాం, పడ్డాక బాయిల్ అయిన తర్వాత పురుగు ఆ షేప్లో ఉంటుందా, ఆ కన్సిస్టెంట్గా ఉంటుందా? అంతే. ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన విధానం ఇదంతా కూడా. అంటే వేసిన తర్వాత వచ్చిన ప్లేట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి పక్కకి తీయడం అంతా, ఇవంతా కూడా అట్లా ఒక డ్రామా నడుస్తుంది అంతా కూడా. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారని మీ అందరికి కూడా తెలుసు. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తోని టై అయి ఉన్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు, అరే ల్యాండ్ గ్రాబ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్, ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చెయ్యి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, బఫర్ జోన్ అంటారు, అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ చేసుకో, ప్రాబ్లం ఏం లేదు కదా దానికి. మేము పట్టిస్తాం, జైల్లో పెట్టిస్తాం. అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు. అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ? అవసరమా? పిల్లల ముంగట మాట్లాడడం ఏంది? వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు? ఒక్కసారి వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా. మీ పిల్లలే చదువుతున్నారు అనుకోని, ఎంతో మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో. సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా, అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం. వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు, అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు. ఈయన కొత్త సార్ చెప్పినట్టుగా, భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మన కాలేజ్ స్టార్ట్ అయింది టీడీపీ గవర్నమెంట్ నుంచి, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. ఇవి అంతా ఉన్నప్పుడు మనం ఏ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవ్రీ పార్టీ వి రెస్పెక్ట్. మనకి ఏ పార్టీతో ఎడ్యుకేషన్కి ఇంకా పాలిటిక్స్కి ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. అది ఇప్పుడు కూడా అట్లానే ఉంది, గతంలో కూడా అట్లానే ఉండే, ఇంకా తర్వాత కూడా ఇంకా మంచిగా అవుతుంది కానీ తగ్గదు. దానికి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. అవును సార్, ఎందుకంటే మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే అన్నోన్ పీపుల్ వచ్చారు. మేము చేసింది అన్నోన్ పీపుల్ మీద, పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ అ రౌడిజం వే వచ్చి ఎవరెవరు అంతా మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా పలగొట్టిరో లేకపోతే ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా కేసు పెట్టాము. బికాజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అండ్ బేసిక్లీ మా సీఎం గారికి కూడా వీ రెస్పెక్ట్ హిమ్, హూ ఎవర్ ఇట్ ఈస్, వీ ఆల్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మేము ఎంత ఉంటే మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లానే స్ట్రాంగ్ ఉంటుంది. ఏదంటే సిస్టంలో వెళ్ళాలి. మనం ఏ గవర్నమెంట్ అయినా సరే సిస్టంలో ఉండాలి. వాళ్ళకి ఏదైనా మన మీద డౌట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని పిలవచ్చు, అడగొచ్చు, దాని క్లియరిటీ ఇస్తాం. కానీ ఇట్లాంటివి వచ్చి స్టూడెంట్స్కి రెచ్చగొట్టడం లేకపోతే ఒక అంటే క్యాంపస్కి స్పాయిల్ చేయడం అది కరెక్ట్గా. సార్ నామ్స్ ప్రకారం 500 రూపీస్ ఉండాలి, 10,000 అని చెప్పేసి పిల్లల్ని భయపెట్టిస్తున్నారని ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు వరకే కలెక్ట్ చేస్తున్నారు, వేరేది ఏం కలెక్ట్ చేయలేదు. ఫెయిల్ అయిన స్టూడెంట్ రివాల్యుయేషన్ పెట్టుకుంటే పేపర్ తో సహా ఇవ్వాలి. ఓకే, నేను ఒక్కటి సార్, నేను అనేది మీరు అనేది ఏదైనా మీరు చెప్పొచ్చు. నేనేది రిప్రజెంట్ చేసేది ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. మల్లారెడ్డి గారు ఫోటో అక్కడ కాలేజ్ కూడా దానం చేయడము, ఇట్లా మళ్ళీ పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడము అది కరెక్టేనా? అదొకటి నేను అడుగుతున్నాను. ఏదైనా మీరు రిప్రజెంట్ చేయండి, నేను ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. ఎంతోమంది రిపోర్టర్స్, నేను చెప్తున్నాను కదా సార్, ఎంతోమంది రిపోర్టర్స్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారు, ఏ విషయానికి ఫోన్ చేస్తారు. ప్రతిసారి మేము రెస్పాండ్ అవుతాం, ప్రతి ఫోన్ కాల్ నేను అటెండ్ అవుతాను. సో అది అదే విధంగా చేయొచ్చు కదా. ఇది కరెక్టేనా సిస్టమ్? ఇది వచ్చి మాట్లాడడం చేయడం. చివరికి ఏం తప్పదలుచుకున్నారు సార్? ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయాలు చేయదలుచుకుంటే బయట చేయండి. ఇది యూనివర్సిటీలో కానీ కాలేజీలో చేసేది కాదు. ఏదన్నా ఉన్నా
ఇబ్బందులు ఉన్నా అంటే మేము ఏదో అంతా కరెక్ట్గా చేస్తున్నాం, ఏదో గొప్పగా చేస్తున్నాం, డౌట్ ఏం లేదు. కాకపోతే మాతోని కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. సో అవన్నీ మనం ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా అవన్నీ కరెక్షన్ చేస్తున్నాం. అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా ఉన్నా మీకు గవర్నమెంట్తో కంప్లైంట్ చేసుకోవచ్చు. వాళ్ళు అధికారులు ఉన్నారు, పోలీస్ లా అండ్ ఫోర్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక ప్రాపర్ వేగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పించేసి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దెర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ స్పెసిఫిక్ గా ఇక్కడికే రావాలని ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా చేయాలి. ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. ఇట్లా కాదు, ఏదున్నా కూడా పాలిటికల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ. ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్.